దూకుతున్నప్పుడు ఏనుగు గున్నల వలె కనిపిస్తారు. కుప్పించి దూకుతున్నప్పుడు సాటిలేని జవసత్వాలతో సింహపు పిల్లల వలె కనిపిస్తారు. రోజురోజుకు వారి ముఖాలలోని తేజస్సు పెరుగుతూ ఉంటే ఉదయించిన సూర్యచంద్రుల వలె గోచరిస్తారు. తల్లుల చనుబాలు త్రాగి పరవశించి ఉత్తమమైన యోగ సాధన వలన కలిగిన అనుభూతి అనే అమృతాన్ని రుచి చూస్తున్న యోగీశ్వరుల వలె కనపడతారు. వారిని చూస్తున్న కొద్దీ రేపల్లెలోని జనులకు తన్మయత్వం కలుగుతున్నది. విష్ణువు తన వంక చూడని వారిని ఎన్నడూ చూడడు. అతని చూపుతో మూడు లోకాలు గిరగిర తిరుగుతూ ఉంటాయి. అంతటి చూపు నేర్చిన శ్రీ మహావిష్ణువు గోపాల బాలకుడై జనులను కనులెత్తి చూడసాగాడు. క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు. ఓ రాజా, ఆ బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వితే దట్టమైన అజ్ఞానం నవ్వుల పాలైపోయి జ్ఞానం పుట్టుకొని వస్తుంది. అంతటి విష్ణువు ఇంతటి వింత బాలకుడై తనని చూసి నవ్వే గోపకాంతలను చూసి నెమ్మదిగా నవ్వడం నేర్చాడు. త్రిమూర్తులకు అతీతంగా ఉండే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు గనక అమ్మ అంటూ ఆయనకెవరూ లేరు. ఆ పరమపురుషుడు ఇప్పుడు బాలకుడై తన అమ్మలకు ఆనందం కలిగేటట్లు అమ్మా అమ్మా అని పిలవడం నేర్చుకున్నాడు. విష్ణువు సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు. అలా 1000 అడుగులు కలిగిన వాడైనా వామనుడుగా 2 అడుగులతో భూమిని ఆకాశాన్ని ఆవరించినవాడు. అటువంటి వాడు ఇప్పుడు బాలకృష్ణుడై తప్పటడుగులు వేయడం నేర్చుకున్నాడు. ఆయన అడుగులు వేయడం చూసి దుష్టులు పొగరు మాటలు, వంకర మాటలు మాని అడుగున పడిపోయారు. ఆటపాటల సమయాలలో బాలకృష్ణుడు పరమశివుని వలె కనిపించేవాడు. వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పూత వలె కనిపించేది. ఉంగరాల జుట్టును పైకి ముడిచి ముత్యాల పేరుతో ముడివేసింది యశోద. అది శివుని తలపై ఉండే చంద్రవంకలాగా కనపడుతున్నది. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రని తిలకం మన్మధుణ్ణి గెలిచిన శివుడి పాలనేత్రంలాగా కనపడసాగింది. మెడలో వేసిన రత్నాలహారం, మధ్యలో నాయకమణిగా ఉన్న పెద్ద నీలమణి శివుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలాగా కనపడుతున్నది. మెడలోని ముత్యాల హారాలు శివుని మెడలోని సర్పహారాలుగా కనపడుతున్నాయి. ఎదగకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో ఈ విధంగా లీలలు చూపాడు. శివుడు తాను ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నాడా అన్నట్టు చిన్ని కృష్ణుడు శివుడి వలె కనిపించాడు.